ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సందీప్ రెడ్డి వంగ దీపిక పదుకునే మధ్య వివాదం ఇంకా చల్లారలేదా? ప్రభాస్ సినిమాపై దీపిక మండిపడుతున్నారా? ఛాన్స్ దొరికిన ప్రతిసారి సెటైర్లు వేస్తున్నారా? ఏడాది తర్వాత మళ్ళీ ఈ విషయంపై వివాదం ఎందుకు చెలరేగుతోంది? నిర్మాత ప్రణయ్ వంగ చేసిన కమెంట్స్ కి కౌంటర్ గా దీపిక ఏమన్నారు? అసలు వంగ బ్రదర్స్ తో దీపిక సమస్య ఏంటి? గతేడాది స్పిరిట్ నుంచి దీపికా పదుకునేని తప్పించినప్పుడు కేవలం రెమ్యూనరేషన్ 8 గంటల వర్కింగ్ గురించనే వార్తలొచ్చాయి. కానీ ఈ మధ్యే నిర్మాత ప్రణయ్ వంగ మాట్లాడుతూ దీపిక లాభాల్లో 10% వాటా అడిగారని, అది బడ్జెట్ లెక్కలకి సరిపోదనే తీసేశామని చెప్పడం కొత్త వివాదానికి తెరలేపింది. మరోవైపు సందీప్ రెడ్డి వంగ కూడా గతంలో దీపికపై చేసిన విమర్శలతో వివాదం ముదిరింది. దీపికపై ప్రణయ్ రెడ్డి వంగ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ఓ జర్నలిస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇప్పుడు మేల్ స్టార్స్ ఏళ్లుగా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారని, అదే ఒక మహిళ అడిగితే మాత్రం ఈ మగ అహంకారం ఎందుకు తట్టుకోలేకపోతుంది అంటూ ఆ పోస్ట్ లో గట్టిగా ప్రశ్నించారు. ఒక మహిళ నో చెబితే తట్టుకోలేరంటూ జర్నలిస్ట్ చేసిన పోస్ట్ కి దీపికా పదుకునే లైక్ చేశారు. దీపిక లైక్ చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పుడు మేల్ డామినేషన్ అంటూ వంగ బ్రదర్స్ ని దీపిక టార్గెట్ చేసినట్లయింది. దీపికను తప్పించాక స్పిరిట్ లోకి తృప్తి దిమ్రి వచ్చారు. ఈ సినిమా 2027 మార్చి 5న విడుదల కానుంది. మరోవైపు దీపిక సైతం షారుఖ్ ఖాన్ తో కింగ్, అల్లు అర్జున్ తో రాఖా లాంటి భారీ ప్రాజెక్ట్స్ తో ఎంతో బిజీగా దూసుకుపోతున్నారు.